మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపను బట్టి దేవుడు అంత్యకాలమునకు ఇచ్చిన ప్రవచనాలను దానియేలు గ్రంథం నుండి మనం చదువుకుంటున్నాము. ఇంతవరకు 12వ అధ్యాయం వరకు మనం వచ్చాము. ఈరోజు ఈ వాక్యాన్ని ప్రారంభించక మునుపు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత కృప చేత ఎంతవరకు మమ్మల్ని మీరు నడిపించారు మా ప్రభువా. మమ్మలను అంత్యకాలమునకు సిద్ధపరచడానికి ప్రవచనాలు మీరు మాకు అనుగ్రహించారు. వాటి ద్వారా మా ఆధ్యాత్మిక జీవితంలో మీరు బలపరుస్తున్నారు మా తండ్రి. మరొకసారి మీ వాక్యాన్ని బోధించడానికి నేను నిలబడి ఉండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించి మా ప్రభు, వాక్యాన్ని వినిచిన మీ భక్తులందరికీ మీరు తోడుగా ఉండి మేమందరం కూడా ఆధ్యాత్మికంగా బలపడి మీరు అక్కడి కొరకు సిద్ధపడటానికి మాకు కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన అంశము నిత్య సువార్త, ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. దానియేలు 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాము. ఇంతవరకు 11, 12 అధ్యాయాల్లో ఏమి జరగబోతుందో భవిష్యత్తులో మనం నేర్చుకున్నాము. ఆదివారం చట్టము రాబోతుందని, ఆదివారం చట్టం వచ్చినప్పుడు దేవుని ప్రజలకు కృపకాలం ముగిస్తుందని, దాని తర్వాత లోకమంతా కూడా ఆదివారం చట్టం వస్తుందని, దాని తర్వాత కృపకాలం ముగిస్తుందని, దాని తర్వాత కడవరి 7 తెగుళ్ళు, తర్వాత ప్రత్యేకమైన పునరుద్ధానం రాబోతుందని, భవిష్యత్తులో ఏమి జరగబోతుందో వాటి గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు దానియేలు 12వ అధ్యాయం 3వ వాక్యంలో మనం ఏమి చేయాలో ఈ వాక్యం తెలియజేస్తుంది. మనం ఏమి చేయాలో ఈ వాక్యం చెప్తుంది కనుక దానియేలు 12వ అధ్యాయము 3వ వాక్యం చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉందురు. బుద్ధిమంతులు ప్రకాశిస్తారని చెప్పాడు. బుద్ధిమంతులు ప్రకాశించినప్పుడు ఏం జరుగుతుందో ఈ వాక్యంలో చెప్పాడు. బుద్ధిమంతులు ప్రకాశించినప్పుడు అనేక మందిని వారు నీతి మార్గంలోనికి నడిపిస్తారు. ఎవరైతే బుద్ధిమంతులు ఉన్నారో వారు ప్రకాశించినప్పుడు అనేక మందిని నీతి మార్గంలోకి నడిపిస్తారో, ఈ విధంగా నడిపించిన వారు నిత్యమ నక్షత్రం వలె ప్రకాశిస్తారని చెప్పాడు. కనుక బుద్ధిమంతులు ఎవరో, తర్వాత బుద్ధిమంతులు ప్రకాశించుట అంటే ఏమిటో మనం చూద్దాం. బుద్ధిమంతులు అంటే బోధకులు, టీచర్స్ అని. ప్రకాశించెదరు, ప్రకాశించటం అంటే బోధించటము. బుద్ధిమంతులు ప్రకాశించెదరు అంటే బుద్ధిమంతులు అనగా బోధకులు బోధించెదరు అని అర్థము. దానియేలు 11:33. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించెదరు, కాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. ఈ విధంగా ఈ బోధకులు బోధించినప్పుడు ఈ వాక్యాన్ని అన్నాడు, బుద్ధిమంతులు అనేకులు బోధించెదరు. కనుక బుద్ధిమంతులు అంటే బోధకులు, ప్రకాశించడం అంటే బోధించడము. ఈ విధంగా బుద్ధిమంతులు బోధించినప్పుడు ఏం జరుగుతుందని చెప్పాడు, అనేక మందిని వీరు నీతి మార్గమున నడిపిస్తారు. అంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ బుద్ధిమంతులు ఏమి బోధిస్తారు, ఈ బోధకులు ఏమి బోధించాలి, వీళ్ళు ఏమి బోధిస్తే అనేక మందిని వీరు నీతి మార్గమున నడిపిస్తారు. వారు బోధించవలసింది ఏమిటంటే నిత్య సువార్త. సాధారణంగా సువార్త అంటే మనిషి ఎక్కడితో ఆగిపోతాడనంటే యేసుక్రీస్తు వారి జననము, మరణము, పునరుద్ధానము అనుకుంటాడు. ఇది మాత్రమే సువార్త అనుకుంటాడు. కానీ సువార్తలో ఇది ఒక భాగం మాత్రమే. ఇది ఒక సువార్తకి ఇది ఒక ఫౌండేషన్ మాత్రమే, పునాది మాత్రమే. కానీ సువార్త అంటే ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు దీనిలో కొన్ని ఉన్నాయి. సో అందుకనే పౌలు ఈ విధంగా సువార్తల గురించి మాట్లాడుతున్నాడు. మొదటి పాఠంలో అంటాడు దీన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదు. ఈ వాక్యంలో పౌలు ఏమి చెప్తున్నాడనంటే, మీరు పునాది మరలా వేయొద్దు, క్రీస్తుని గూర్చి మూలోపదేశము మాని మీరేం చేయాలనంటే సంపూర్ణులగుటకు సాగిపోండి అని చెప్పాడు. అంటే మీరు క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని, క్రీస్తుని గూర్చిన మూలోపదేశము అంటే ఏమిటి? యేసుక్రీస్తు వారు
జననము, మరణము, పునరుద్ధానము, విశ్వాసము, బాప్తిస్మము, వీటన్నిటి గురించి మాట్లాడటం. ఇది పునాది అనమాట క్రైస్తవ సంఘమునకు, లేకపోతే సువార్తకి. అయితే పౌలు ఏమంటున్నాడంటే, మీరు ఒక పని చేయాలి, క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము ఆయన వద్దని చెప్పట్లేదు కనుక ఇది ఒక పునాది. ఈ పునాది వేశారు కనుక మీరు తరువాత చేయవలసింది ఏమిటంటే, మీరు సంపూర్ణులుగా మీరు అవ్వాలనంటే మీరు ఏం చేయాలి? మూలోపదేశము మాని మీరు సంపూర్ణులవుటకు సాగిపోదము. ఏ విధంగా మనిషి ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణుడవుతాడు? ఎప్పుడు పరిపూర్ణుడవుతాడు అంటే, యేసుక్రీస్తు వారి యొక్క జననము, మరణం, పునరుద్ధానము, వీటిని విశ్వాసము, తీర్పు, వీటన్నిటిని గురించి పౌలు ఏమంటున్నాడంటే, అది పౌలు అన్నాడు దాన్ని. దీని గురించి హీబ్రూ 5వ అధ్యాయం 12వ వాక్యంలో పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు కాలాన్ని బట్టి చూస్తే, మీ క్రైస్తవ అనుభవాన్ని బట్టి చూస్తే మీరు అందరూ కూడా బోధకులుగా ఉండాలి, బుద్ధిమంతులుగా ఉండాలి, బోధించేవారుగా ఉండాలి. కానీ మీరు ఎలా ఉన్నారంటే, మరలా మీకు మొదటి మూల పాఠంలోనూ ఒకడు బోధించవలసి మరలా వస్తుంది. విశ్వాసముల గురించి, యేసుక్రీస్తు మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన పుట్ట గురించి. ఇవి వద్దని పౌలు చెప్పట్లేదు. వాటి మీద మనం పునాదికి వేసాము, పునాది అయిపోయింది, పునాది మీద మనం కట్టాలి కనుక అంటున్నాడు, మీకు ఇంకా ఒకడు మొదటి మూల పాఠంలోనే బోధించవలసి వస్తుంది. అందుచేత వాళ్ళని ఏమంటున్నాడంటే, ఈ విధంగా దీని గురించి మాట్లాడే వాళ్ళు, మీరు ఇంకా పాలు తాగేవారుగానే ఉన్నారు. కానీ మీరు పాలు తాగేవారుగా ఉండకూడదు, మీరు బలమైన ఆహారం తినేవారుగా ఉండాలి. పాలు అంటే ఏమిటంటే, యేసుక్రీస్తు వారు జననము, మరణము, పునరుద్ధానము, విశ్వాసము, వాటి గురించి మాట్లాడటము అది పౌలు అన్నమాట. అయితే బలమైన ఆహారం ఏంటో తెలుసండి? బలమైన ఆహారం అంటే ప్రవచనము. మీరు క్రైస్తవ సంఘంలో చాలా కాలం దేవుని సంఘంలో మీరు ఉన్నారు, కానీ ఇంకా మీరు పాలు తాగుతూనే ఉన్నారు. సాధారణంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వారికి పాలు ఇస్తారు, పెద్ద అయిన తర్వాత వారికి బలమైన ఆహారం పెడతారు. సో కనుక అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించినప్పుడు మనిషి పాలు తాగుతాడు, కానీ అతను ఆధ్యాత్మిక జీవితంలో బలపడిన తర్వాత బలమైన ఆహారము తింటాడు. కనుక పాలు అంటే అది సింపుల్ గాస్పెల్, కానీ బలమైన ఆహారం అంటే ఏమిటి తెలుసండి? ప్రవచనము. ఈ మొట్టమొదటిగా ఈ ప్రవచనము గురించి, ప్రవచన సువార్తను గురించి మన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూస్తామో, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఈ వచనంలో మనము మొదటి వాగ్దానం చూస్తాము, సువార్తకు సంబంధించిన మొదటి వాగ్దానంను చూస్తాము, గాస్పెల్ చూస్తాము. తర్వాత దీనిలో మొదటి ప్రవచనము చూస్తాము, యేసుక్రీస్తు వారు వస్తారని ప్రవచనాన్ని దీనిలో మనం చూస్తున్నాము. కనుక ఇదేమిటంటే గాస్పెల్ ప్రాఫెసీ అనమాట. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యము గాస్పెల్ ప్రాఫెసీ, లేకపోతే ప్రాఫెటిక్ గాస్పెల్. నిత్య సువార్త అంటే ప్రవచన సువార్త. ఆ నిత్య సువార్తలో ఏముంది? ప్రవచనము ఉన్నది అనే వాస్తవాన్ని ఈరోజు మనము క్రైస్తవ సంఘం అంతా కూడా గ్రహించాలి. ఏమి బోధిస్తే మనుషులను నీతి మార్గంలోకి నడిపిస్తారని దానియేలు 12వ అధ్యాయం 3వ వాక్యము తెలియజేస్తుంది. బుద్ధిమంతులు ప్రకాశించినప్పుడు, అంటే ఆ బోధకులు బోధించినప్పుడు, ఏం బోధించినప్పుడు? నిత్య సువార్త అనగా వారు ప్రవచనము బోధించినప్పుడు వారు అనేక మందిని నీతి మార్గమునకు నడిపిస్తారు. నిత్య సువార్త లేకపోతే ప్రవచన సువార్త. ఇది నిత్య సువార్త లేకపోతే ప్రవచన సువార్త ఏమిటి అంటే, కృపాకాల సమాప్తికి నడిపించే ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటిని బోధించినప్పుడు అనేక మందిని నీతి మార్గంలోనికి బోధకులు నడిపిస్తారు. యేసుక్రీస్తు వారు జీవించిన జీవిత విధానం మాత్రమే సువార్త కాదని, జననము, మరణం, పునరుద్ధానం మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారి నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా సువార్తే. అనగా దాదాపుగా యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలన్నీ ప్రవచనాలే ఉన్నాయి దానిలోను. కనుక ఆ ప్రవచనాలంతా కూడా సువార్త అయి ఉన్నది. దీని గురించి రివ్యూ అండ్ హెరాల్డ్ అక్టోబర్ 3, 1899లో ప్రవచనాసారం ఈ విధంగా తెలియజేస్తుంది. The divine teacher desired to bring all the rays of the prophetic light to bear upon the lessons that he was the truth bearer to the world. దైవ బోధకుడు అనగా యేసుక్రీస్తు వారు దైవ బోధకుడు బోధించే బోధలన్నిటి నుండి కూడా ప్రవచన వెలుగు కిరణాలు తీసుకురావాలని ఆశించాడంట. యేసుక్రీస్తు వారు ఏది బోధించినా కూడా
ఆయన ఆయన ఉద్దేశం ఏమిటంటే ప్రవచన వెలుగును వారికి చూపించాలని, భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తెలియచేయాలని యేసుక్రీస్తు వారు ఉద్దేశించారు. కనుక యేసుక్రీస్తు వారు బోధించిన దాదాపుగా అన్ని ఉపమానాలు కూడా ప్రవచనము, అది భవిష్యత్తులో ఏం జరగబోతుందో అవి ప్రవచనం ద్వారా ఆ ఉపమానాల ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక ప్రవచనము అంటే అది సువార్త. అందుచేతనే దేవుడు మొదటి నుండి కూడా జరగబోయే వాటిని మనకి తెలియచేస్తున్నాడు. ఎందుకు చేతనంటే జరగబోయే సంగతులు, ప్రవచనాలు మనిషిని ఉజ్జీవింప చేస్తాయి, ఆధ్యాత్మికంగా బలపరుస్తాయి. అందుచేతనే భవిష్యత్తులో జరగబోయే వాటిని ఆ ముందు నుండి దేవుడు బయలుపరుస్తున్నాడు. చివరికి లోకమునకు ఆయన రెండోసారి రాకమునుపు నిత్య సువార్తను ప్రకటించుకున్నాడు. ఆ నిత్య సువార్త ఏంటంటే ప్రవచన సువార్త. దానిలో ప్రవచనము ఉంటుంది. దీనినే దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనాలు అవి సువార్త, నిత్య సువార్త. మొదటి నుండి జరగబోయే వాటిని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. యెషయా 46వ అధ్యాయము 10వ వాక్యము. ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియచేస్తానని చెప్పాడు. సో కనుక జరగవలసిన వాటి అన్నిటిని కూడా దేవుడు ముందుగానే తెలియచేస్తున్నాడు. కనుక భవిష్యత్తులో జరగబోయే వాటిని బోధించడము ఈ కాలమునకు అది నిత్య సువార్త. అందుచేతనే యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు ఆయన అడుగుతారు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు ఆయన కొన్ని సూచనలు చెప్పి ఈ మాట చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. యేసుక్రీస్తు వారు అంతము ఎప్పుడు వస్తుందని చెప్పారు? సకల జనములకు ఈ సువార్త ప్రకటించబడిన తరువాత ఏం జరుగుతుంది? అంతము వస్తుంది. అంటే ఈ లోకమంతటికి సువార్త బోధించడం, ఆ సువార్త ఏమిటి? యేసుక్రీస్తు వారు పుట్టారు, యేసుక్రీస్తు వారు మరణించారు, అది కాదండి. ఈ లోకమునకు చివరిలో బోధించవలసింది ఏమిటంటే ప్రవచనము. దానిని నిత్య సువార్త అంటున్నాడు. మనకు ఒకసారి పునాది వేశాడు యేసుక్రీస్తు వారు. మన సృష్టికర్త అని, ఆయన ద్వారానే మనకి రక్షణ కలుగుతుందని, ఆయన ద్వారానే మనకి క్షమాపణ కలుగుతుందని మనం నేర్చుకున్నాము. యేసుక్రీస్తునందు విశ్వసించిన అందరూ కూడా పునరుద్ధానం అవుతారని మనం నేర్చుకున్నాం. అది పదే చెప్పవలసిన అవసరం లేదు. ఆ పునాది మీద మనం నిలబడి మనము భవిష్యత్తులో ప్రవచనాల గురించి, జరగబోయే వాటి గురించి మనం నేర్చుకోబోతున్నాం. అందుకని అన్నాడు యేసుక్రీస్తు వారు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటంటే ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై ప్రకటించాలి. అంటే ఏమి సువార్త? అది ప్రవచన సువార్త, ప్రాఫటిక్ గాస్పెల్ ఈ చివర్లో బోధించాలి. కానీ ఆ సింపుల్ గాస్పెల్ చెప్పి అదే మనుషులు సువార్త అని అనుకుంటున్నారు. సువార్తలో ప్రవచనము ఉన్నదని వాస్తవాన్ని గ్రహించాలి. అందుకని ఆ 3 దూతల వర్తమానంలో ప్రకటన 14:6 వాక్యంలో ఈ నిత్య సువార్త గురించి మాట్లాడతాడు. ప్రకటన 14:6. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికిని, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశము మధ్యన ఎగురుచుండెను. ఒక దూత ఆకాశం మధ్యం ఎగురుతున్నాడు. ఈ దూత బోధించాలని చెప్పాడు. ఎవరికి? భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడేవారికి, ప్రతి ప్రజకు ప్రకటించినట్లు ఏముంది? నిత్య సువార్త ఉంది. ఆ నిత్య సువార్త ఏమిటో తెలుసండి? ప్రవచనము. ఈ ప్రవచనాన్ని బోధించాలి. నిత్య సువార్త అంటే ప్రవచన సువార్త. లోకంలో ఉన్న క్రైస్తవులందరికీ, క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క జననము, పునరుద్ధానము అవి అక్కర్లేదు, అవసరం లేదని చెప్పలేదు, అవి కావాలి. కానీ వాటి మీద పునాది వేయబడింది. అక్కడి నుండి మనము ప్రవచనాలు నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో రెండు ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. ఒకటి దానియేలు, 2 ప్రకటన. ఈ ప్రవచన గ్రంథాల గురించి, ఆ దానియేలు గ్రంథం గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? మరొకసారి ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏ గ్రంథమును చదవమని చెప్పారో మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వాక్యం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యేసుక్రీస్తు వారు క్రైస్తవ సంఘమునకు ఆయన ఏం రికమెండ్ చేస్తున్నారు తెలుసండి? మీరు దానియేలు ఏమైతే చెప్పాడో దానిని మీరు చదవండి, అనగా దానియేలు గ్రంథమును మీరు చదవండి. దీనిలో యేసుక్రీస్తు వారు దానియేలు గ్రంథము ఆయనకి తెలుసు అనమాట. అందుచేత అన్నారు దానియేలు గ్రంథంలో ప్రవచనం ఉంది, అది సువార్త. అది
సో కనుక క్రైస్తవ సంఘమునకు యేసుక్రీస్తు వారు చెప్తున్న ఆ మాట ఏమిటంటే, రికమెండేషన్ ఏమిటంటే, మీరు అంత్యకాలంలో జీవించే మీరందరూ కూడా మీరు దానియేలు గ్రంథమును చదివేవాడు గ్రహిస్తాడు ఏం జరగబోతుందో. కనుక యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు. సో కనుక మత్తయి సువార్త 24:14 ఏమన్నాడు, ఈ లోకం అంతటి కూడా సువార్త ప్రకటించాలని చెప్పాడు. ఆ సువార్త ఏంటో చెప్తున్నాడు కింద. ఏమన్నాడు, దానియేలు గ్రంథాన్ని చదవండి. దానియేలు గ్రంథాన్ని చదవడం అంటే దానిలో ఉన్న ప్రవచనాలను చదివితే ఈ నాశనకరమైన హేయ వస్తువు ఏంటో, ఆ భవిష్యత్తులో ఏమి జరగబోతుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ యొక్క జ్ఞానము మనిషిని ఆధ్యాత్మికంగా స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఆ ప్రవచన జ్ఞానం ద్వారా ఆయన యొక్క గుణశీలతను మనుషులకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో చాలా మంది అంటారు, ప్రవచనాలు అర్థం కావండి, అవి మనం చదవ అవసరం లేదు ఇవి అని చెప్తారు. కానీ ప్రకటన 1వ అధ్యాయం 3వ వాక్యం ఏం చెప్తున్నాడు? ప్రకటన 1వ అధ్యాయము 3వ వచనము, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. సమయము సమీపించినది గనుక. సమయం సమీపించింది దేనికి? యేసుక్రీస్తు వారు రెండోసారి రావడానికి సమయం సమీపించింది గనుక ఏం చేయమని చెప్పాడు ఇక్కడ దీనిలో? సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు. గనుక అంత్యకాలంలో జీవించే ప్రజలు వారు చదవవలసింది, వారు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రవచన వాక్యములను వారు అర్థం చేసుకోవాలి. వాటిని చదివి వాటిని అర్థం చేసుకుంటే వారు ధన్యులు అని చెప్పారు. బ్లెస్సెడ్ పీపుల్. ఎవరు దీవించబడిన వారంటే దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలను అర్థం చేసుకున్న వారు దేవుని కృపను బట్టి వారు ధన్యులు అని చెప్పారు. ఎందుచేత వారు ధన్యులు అంటే వారు దేవుని రాకడ కొరకు సిద్ధపడతారు. వారికి దేవుని యేసుక్రీస్తు యొక్క గుణశీలతను వారు పొందుతారు. ఈ ప్రవచనము అంటే అసలు నిజమైన ఉద్యోగము ఆ మనిషికి తీసుకొచ్చేది ఏమిటంటే ప్రవచనం అనండి. ప్రవచనం ద్వారా దేవుడు తీసుకొస్తాడు. ప్రకటన 22వ అధ్యాయం 10వ వాక్యంలో మరి ఈ విధంగా రాయబడి ఉంది. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ప్రకటన గ్రంథము నేను బోధించినప్పుడు మొట్టమొదటి ప్రసంగం చేసి దానిని ఆ లింక్ను నేను కొంతమందికి పంపించినప్పుడు అందులో ఒక వ్యక్తి నాతో ఏమన్నారంటే, మీరు ఎందుకు ప్రకటన గ్రంథాన్ని బోధిస్తున్నారు? ప్రకటన గ్రంథం ఎవరు అర్థం చేసుకోలేరు కదా, అందుచేత దీన్ని ఎవరు అర్థం చేసుకోలేరు, దీన్ని ఎవరు బోధించలేరు, కనుక మీరు చెప్పే వాక్యాలు నేను చూడని చెప్పారు. కానీ ఈ ప్రకటన 22:10 ఏం చెప్తుంది? మరియు అతడు నాతో ఎలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. దేనికి సమీపమైంది కాలము? యేసుక్రీస్తు వారు రాకడకు సమీపం అవుతుంది. జరగవలసిన సంగతులన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి కనుక ఈ ప్రవచనాన్ని దేవుడు విప్పాడు. ఈ ప్రవచనాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు మనుషులకి ఇచ్చాడు కనుక దీనిని బోధించాలి. నిత్య సువార్త అనంటే యేసుక్రీస్తు వారు మాటలను బట్టి ప్రవచనమును బోధించాలి. ప్రవచన జ్ఞానమును మనం లోకమునకు బోధించాలి. సంఘమును ప్రవచనంతో మనం నింపాలి. మనం నిజమైన ఉద్యోగం రావాలంటే ప్రవచనాన్ని బోధించాలండి. బుద్ధిమంతులు వారు ప్రకాశిస్తారు, బోధకులు వారు బోధిస్తారు. వారు ఏం బోధిస్తారు? ప్రవచనాన్ని బోధిస్తారు. నిజముగా దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనాన్ని బోధించినప్పుడు నిజమైన ఉద్యోగము కలుగుతుంది. దీని గురించి దేవుడు ఈ విధంగా ప్రవచన సారం ద్వారా మనకి తెలియజేస్తాడు. ద ఫెయిత్ ఐ లివ్ బై పేజ్ 345లో ఈ విధంగా రాయబడి ఉంది. When the book of Daniel and Revelation are better understood, believers will have an entirely different religious experience. దానియేలు ప్రకటన గ్రంథాల్లో బాగుగా అవగాహన చేసుకున్నప్పుడు విశ్వాసులకు ఒక భిన్నమైన ఆధ్యాత్మిక అనుభవము కలుగుతుంది. ఏమిటంటే ఈ మాటల యొక్క భావము, దానియేలు ప్రకటన గ్రంథాలను ఎవరైతే బాగుగా అర్థం చేసుకుంటారో వారికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవము కలుగుతుంది. అంటే అర్థం ఏమిటనమాట? ఈ ప్రవచనాలు చదివినప్పుడు అవి మనిషికి ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తాయి. ఆ మనిషి ఆధ్యాత్మికంగా బలపడతాడు. సో నిజమైన ఉద్యోగము రావాలనంటే అది మనకి ఎక్కడి నుంచి దేవుడు ఇస్తానని చెప్తున్నాడు అంటే దానియేలు ప్రకటన గ్రంథాల్లో ఉన్న ఈ ప్రవచనాల ద్వారా నిజమైన ఉద్యోగము వస్తుంది. గ్రేట్ రివైవల్ దేవుడు మనకి తేబోతున్నాడు ఈ ప్రవచనాల ద్వారా. దీని గురించి ఇంకొక స్టేట్మెంట్ మనం చదువుతాము. టెస్టిమోనీస్ ఫర్ మినిస్టర్స్ పేజ్ 113. When we as a people understand what this book means to us, there will be seen among us great revival. దీని అర్థం ఏమిటంటే ఈ గ్రంథము అనగా దానియేలు గ్రంథము, ఈ గ్రంథం మనకి ఏమై ఉన్నదో అర్థం చేసుకుంటే మన మధ్య గొప్ప ఉజ్జీవము
కలుగుతుంది. గొప్ప ఉద్యమము క్రైస్తవ సంఘంలో కలగాలనంటే యేసుక్రీస్తు వారు పుట్టారు అని చెప్తారు. ఈ కాలంలో కొద్ది రోజుల క్రితం క్రిస్మస్ చేశారు, యేసుక్రీస్తు వారు పుట్టారని లోకమంతా చేస్తున్నారు. కానీ ప్రాముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి తెలుసండి? ప్రవచనము. ప్రవచనాన్ని మనం చదివి మనం అర్థం చేసుకుంటే ఏమి కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు? గొప్ప ఉద్యమం రాబోతుందంట. గొప్ప ఉద్యమము రాబోతుంది. దీని గురించి 2 పేతురు 1వ అధ్యాయము 19వ వాక్యంలో ఈ విధంగా పేతురు తెలియచేస్తున్నాడు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దీనిలో పేతురు ఏమని చెప్పాడంటే, స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ప్రవచన వాక్యం మనకున్నది. ఈ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది. చీకటిని వెలిగించేది ఏమిటి? చీకటి హృదయాలను వెలిగించేది ఏమిటో పేతురు ఇక్కడ చెప్తున్నాడు. స్థిరమైన ప్రవచన వాక్యము. ఈ స్థిరమైన ప్రవచన వాక్యము అది నిజమైన ఉద్యమమును తీసుకొస్తుంది. చీకటి గల ప్రదేశమును అది వెలిగిస్తుంది. చీకటి గల హృదయాన్ని అది వెలిగిస్తుంది. ఎవరైతే దాని యందు లక్ష్యం ఉంచుతారో అది వారికి మేలు అని చెప్పాడండి. కనుక నిజమైన ఉద్యమము ఎక్కడ ఉందంటే నిత్య సువార్తలో ఉంది. నిత్య సువార్త అంటే ప్రవచనము బోధించాలి. అంత్యకాలంలోకి సంబంధించిన ప్రవచనము అది సువార్తలో అది భాగమై ఉన్నది. కనుక అంత్యకాలంలో జీవించే ప్రజలకు బోధించవలసింది స్థిరమైన ప్రవచన వాక్యము. దానియేలు ప్రకటన గ్రంథము నుండి వాటిని బోధించాలి. దీనిలో మనం చూస్తాము ఈ ప్రవచనము అంటే ఏది ప్రాముఖ్యమైన ప్రవచనం అంటే యూదులు వారు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. వాళ్ళు యేసుక్రీస్తు వారు ఆయన ముందే తిరుగుతున్నారు కానీ యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టలేదు. వారి కారణం ఏమిటంటే వారి ప్రవచనాలను వారు గ్రహించలేకపోయారు, చదువుతున్నారు కానీ. అదేవిధంగా క్రైస్తవులు దేని తృణీకరిస్తున్నారు తెలుసండి? క్రైస్తవులు వారు ధర్మశాస్త్రాన్ని తృణీకరిస్తున్నారు. ఇప్పుడు అంత్యకాలమునకు దేవుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంఘం వారు తృణీకరించేది ఏమిటంటే పరిశుద్ధ గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన ప్రవచనం ఒకటి ఉంది. ఆ ప్రవచనం ఏమిటంటే 2520 సంవత్సరాల ప్రవచనం 2520. ఈ 2520 ప్రవచనాన్ని దేవుని ప్రజలు వారు తృణీకరిస్తున్నారు. అయితే ఎవరైతే ఈ ప్రవచనాన్ని చదివి అర్థం చేసుకుంటారో అంత్యకాలంలో జీవించే ప్రజలను దేవుడు వెనక్కి పిలుస్తున్నాడు. ఈ వెనక్కి పిలుస్తూ ఉన్నప్పుడు వారు ప్రవచన జ్ఞానాన్ని వారికి బయలుపరుస్తున్నాడు. వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఆ ప్రవచనానికి రావాలి. చాలామంది 2520 ప్రవచనం గురించి చెప్పినప్పుడు వారు దాన్ని వెంటనే తృణీకరిస్తారు. ఇది అవసరం లేదు, ఇది లేదు అని చెప్తారు. కొంతమంది మనము మొదటి రోజు ఆరాధన చేసే వాళ్ళని మనము వారితో మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మొదటి రోజు ఆరాధన చేస్తారంటే వాళ్ళు దాని గురించి పూర్తిగా చదవలేదు కనుక వారు మొదటి రోజు ఆరాధన చేస్తారు. అలా కాకుండా పరిశుద్ధ గ్రంథంలో నిజమైన ఆరాధన గురించి, విశ్రాంతి గురించి వారు పరిపూర్ణంగా చదివి ఉంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు 7వ రోజు ఆరాధన చేస్తారు. కనుక వారు మొదటి రోజు ఆరాధన చేయడానికి కారణం ఏమిటంటే వారు విశ్రాంతి గురించి వారు పూర్తిగా చదవలేదు. వాళ్ళకి ఎవరో చెప్పారు విశ్రాంతిని మొదటి రోజు అని, దాన్ని నమ్మారు. దానికి సంబంధించిన కొన్ని వాక్యాలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. విశ్రాంతి గురించి మాట్లాడితే ఆ 4 వాక్యాలను ఉపయోగిస్తారు. కానీ వారు పరిపూర్ణంగా నిజమైన విశ్రాంతి గురించి చదవలేదు కనుక వారు మొదటి రోజే విశ్రాంతిని అనుకుంటారు. అదేవిధంగా 2520 ప్రాఫెసీ ప్రకటించబడినప్పుడు దాన్ని అనేక మంది తృణీకరిస్తారు. ఎందుకు తృణీకరిస్తారంటే వారు దాని గురించి పూర్తిగా చదవలేదు. ఎవరు చెప్పడం విన్నారు, ఇది ప్రవచనమే కాదని చెప్పడం విన్నారు కనుక అదే నమ్ముతారు, అదే బోధిస్తున్నారు. కానీ నిజమైన ఉద్యమం రావాలంటే దేవుని ప్రజలకు ఏం బోధించాలి తెలుసండి? ప్రవచనాన్ని బోధించాలి. 2520 ప్రవచనం అది గొప్ప ఉద్యమము తేబోతుంది. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 594, paragraph 1. In the prophecies, the future is open before us as plainly as it was open to the disciples by the words of Christ. The events connected with the close of probation and the work of presentation for the time of trouble are clearly presented. But multitudes have no more understanding of these important truths than if they had never been revealed. Satan watches to catch away every impression that would make them wise unto salvation, and the time of trouble will find them unready. ఈ వాక్యాన్ని తెలుగులో కూడా మనం చదువుతాము. ఈ మాటలు ఈ విధంగా తెలుగులో ఉన్నాయి. యేసు మాటలు శిష్యులకు భవిష్యత్తును విశదపరిచినట్లే ప్రవచనాలు భవిష్యత్తును మన ముందు ఉంచుతున్నాయి.
కృపకాల సమాప్తికి, శ్రమకాలానికి మనల్ని సిద్ధపరిచే పనికి సంబంధించిన ఘటనలను గూర్చి ప్రవచనాలు స్పష్టంగా ప్రస్తావిస్తున్నాయి. ప్రాముఖ్యమైన ఈ సత్యాలను గూర్చి వేలాది మందికి బొత్తిగా అవగాహన లేదు. వారికి అవి లేనట్టే లెక్క. రక్షణ జ్ఞానం కలిగించే ప్రతి భావాన్ని భక్తులకు అందకుండా చేయడానికి సాతాను అప్రమత్తంగా ఉంటాడు. శ్రమకాలము వచ్చినప్పుడు వారి సిద్ధపాటు లేకుండా ఉంటారు. దీనిలో ఏమి చెప్పబడిందంటే, యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు ఏ విధంగా అయితే భవిష్యత్తును తెలియచేశారో, ఏ విధంగా వారి ముందు భవిష్యత్తును ఉంచాడో, అదేవిధంగా ఇప్పుడు దానియేలు, ప్రకటన గ్రంథాల ద్వారా మన ముందు భవిష్యత్తును చాలా తేటగా ఉంచుతున్నాడు. ఇవి కృపకాల సమాప్తికి, శ్రమకాలానికి మనల్ని ఏం చేస్తాయంట? సిద్ధపరుస్తాయి. ఈ ప్రవచనాలు మనల్ని కృపకాలానికి సిద్ధపరుస్తాయి కనుక చాలా స్పష్టంగా ఈ ప్రవచనాలు మనకి తెలియచేస్తున్నాయి. అయితే ప్రపంచంలో ఉన్న అనేక మందికి ఈ ప్రవచనాలు గురించి అవగాహన లేదు. అసలు వారికి అవి లేనట్టే లెక్క అంట. ఇటువంటి ప్రవచనాలను దేవుడు ఈ లోకంలోకి ఇస్తే, దేవుని ప్రజలకు ఇస్తే, వాటిని మనుషులకు తెలియవు, వాటి గురించి ఎటువంటి అవగాహన లేదు, వారి దృష్టిలో అవి లేనట్టే లెక్క అని చెప్పబడుతుంది. సో కనుక ఈ ప్రవచనాలన్నీ కూడా మనుషులను అవి సిద్ధపరుస్తాయి దేవుని యొక్క రాకడ కొరకు. అవి మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తాయి. యేసుక్రీస్తు గుణశీలతను మనం పొందుకోవడానికి ఈ ప్రవచనాలు నడిపిస్తాయి. ప్రవచనాలు అంటే కేవలం భవిష్యత్తులో జరిగేదని మాత్రమే మనం అనుకుంటాం, కానీ గొప్ప ఉద్యమం దీని ద్వారానే వస్తుంది. అందుచేతనే సాతానుడు ఏం చేస్తున్నాడంట? ఈ రక్షణ జ్ఞానం కలిగించే ప్రతి భావాన్ని భక్తులకు అందకుండా చేయటానికి సాతానుడు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటాడు. అంటే ఈ ప్రవచనాలను అర్థం చేసుకోకుండా మనుషుల యొక్క మనోనేత్రములను ఆయన మూసేస్తాడు. 20/20 ప్రవచనము అది గొప్ప ఉద్యమాన్ని తెస్తుంది. అయితే లోకంలో చాలా మంది మనుషులు ఎక్కువ భాగము ఇది అవసరం లేదని అంటారు దీన్ని, కానీ దీని ద్వారా దేవుడు గొప్ప ఉద్యమము తీసుకురాబోతున్నాడు. ఇది మనుషులకు సాతానుడు మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేస్తాడు. కనుక ఈ విధంగా ఈ ప్రవచనంలో అర్థం చేసుకోకుండా చేయటం ద్వారా ఆ సాతానుడు ఏం చేస్తున్నాడంటే శ్రమకాలానికి మనం సిద్ధపరచకుండా ఉంచేస్తున్నాడు అనమాట. సో కనుక శ్రమకాలం వచ్చినప్పుడు మనం సిద్ధంగా మనం ఉండము, శ్రమకాలానికి మనము గురైపోతాము. సో కనుక ఈ ప్రవచనాలు మనకు ఉద్యోగం తేవటమే కాకుండా శ్రమకాలానికి మనల్ని సిద్ధపరుస్తున్నాయని ప్రవచన సారం మనకు తెలియజేస్తుంది. ఈరోజు ఆ సంఘము ఆధ్యాత్మికంగా వెనకబడి ఉండటానికి కారణం ఏమిటంటే సంఘములో ప్రవచన జ్ఞానము లేదు. వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టే వారు తృప్తి పడిపోయి వారు అదే స్థితిలో మేము బాగానే ఉన్నామని అనుకుంటున్నారు. కానీ ఈ ప్రవచన జ్ఞానం ఉంటే కనుక క్రైస్తవ సంఘంలో గొప్ప ఉద్యమము వస్తుంది. కనుక క్రైస్తవులుగా ఉన్నవారు యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అంత్యకాలమునకు ఇవ్వబడిన ఈ ప్రవచనాలను చదువుట ద్వారా వారు దేవుని రాకడ కొరకు సిద్ధపడతారు. వారికి ఉన్న కొద్దిపాటి వెలుగుతో వారు సాటిస్ఫై అయిపోతున్నారు. కనుక ఈ విధంగా ఈ ప్రవచనాలను బోధించినప్పుడు ఏం జరుగుతుంది? అనేక మందిని నీతి మార్గమునకు నడిపిస్తాం. దానియేలు 12:3 ఏం చెప్పాడు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరో అనేకులను త్రిప్పుదురు. సో కనుక ఆ నీతి మార్గమును అనుసరించే విధంగా అనేకులను తిప్పాలంటే వారికి బోధించవలసింది ఏమిటో తెలుసండి? నిత్య సువార్తను బోధించాలి. అంత్యకాలమునకు ఇచ్చిన ఈ ప్రవచనాలను బోధించాలి. ఈ విధంగా బోధించినప్పుడు బోధించిన వారు రక్షించబడతారు. అనేక మందిని నీతి మార్గమునకు నడిపిస్తారు. నీతి మార్గము అని అంటే అది మనకి ఎక్కడ ఉంది? సత్యములో ఉంది, ప్రవచనంలో ఉంది. ఈ ప్రవచనాలను మనం చదివి మనం అర్థం చేసుకున్నప్పుడు ఇవి మనలను నీతి మార్గమునకు నడిపిస్తాయని ఈ యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రపంచంలో పండుగలు అంటారు, ఉపవాస ప్రార్థనలు అంటారు, స్వస్థతలు అంటారు, పాటలు అంటారు, వీటన్నిటి గురించి ప్రస్తావన చేస్తారు. వీటన్నిటి ద్వారా ఉద్యమం రావాలని, వారి యొక్క గుణశీలత మారాలని వారు ఉద్దేశిస్తారు. కానీ మనిషి యొక్క క్యారెక్టర్ మారాలంటే ఈ ప్రవచనం యేసుక్రీస్తు కృపను బట్టి ఈ ప్రవచనాలు మనుషులు చదివినప్పుడు ఏం జరుగుతుందంటే అనేక మంది వారు నీతి మార్గమునకు నడిపిస్తారు. అంత్యకాలంలో జీవించే ప్రజలకు మనకి పరిశుద్ధ గ్రంథం తెలియచేసేది ఏమిటంటే అనేక మందిని నీతి మార్గం నడిపించాలంటే వారికి నిత్య సువార్తను బోధించాలి. నిత్య సువార్త అంటే ఏమిటండి? ప్రవచనం, అంత్యకాలానికి ఇవ్వబడిన ప్రవచనాన్ని బోధించాలి. దీని గురించి అవగాహన లేదు. నిత్య సువార్త అంటే ఇంకా యేసుక్రీస్తు గురించి స్టోరీ అని మనుషులు అనుకుంటున్నారు. కేవలం యేసుక్రీస్తు వారి జీవితమే కాదు, యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాట కూడా అది సువార్తే. అది దానిలో ప్రవచనము ఉన్నట్లుగా మనము
ఒక స్టేట్మెంట్ మనం చదివాము. సో కనుక క్రైస్తవ సంఘము ప్రవచన జ్ఞానంతో నింపబడాలండి. ఆ విధంగా నింపబడినప్పుడు ఈ నిత్య సువార్త బోధించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి, ఈ లోకము 2 భాగాలు అవుతుంది. దేవుడు ఈ నిత్య సువార్త ద్వారా ఇది ప్రకటించడం ద్వారా దేవుని ప్రజలు ఎవరో, దేవుని ప్రజల కారు ఎవరో వాటిని దేవుడు వేరు చేస్తాడు. మేకలను గొర్రెలను, నీతిమంతులను అనీతిమంతులను దేవుడు ఎలా వేరుపరుస్తాడు? ఈ నిత్య సువార్తను బోధిస్తాడు. అందుకే చెప్పాడు, ఈ రాజ్య సువార్త సకల రాజ్యములకు సాక్ష్యార్థమై ప్రకటింపబడను, అటు తర్వాత నేను వస్తాను. ఈ సువార్త ప్రకటించబడిన తర్వాత ఈ లోకమంతా కూడా 2 భాగాలు అవుతుంది. ఆ సువార్త ఏమిటి? ప్రవచన సువార్త. దానియేలు 12:10 అనేకులు తమ్మును శుద్ధపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నదంట. ఎలా శుద్ధి చేసుకుంటారు వాళ్ళు? ప్రవచన వాక్యము వారు విన్నప్పుడు ఆ ప్రవచన వాక్యము వారిని సిద్ధం చేస్తుంది, వారు నిర్మలను అవుతారని చెప్పాడు. దేవుడు ఎప్పుడైతే సత్యాన్ని ఇస్తాడో ఈ సత్యాన్ని అంగీకరించినప్పుడు వారికి పరిశుద్ధాత్మను ఇస్తాడు. దేవుడు సత్యాన్ని మనం ప్రకటించినప్పుడు ఆ సత్యమును మనం తృణీకరిస్తే మనము పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నాము. కనుక అనేకులు తమ్మును తామును పరిశుద్ధపరచుకొని ప్రకాశమాలను అవుతారని చెప్పాడు. అంటే ఈ ప్రవచనము వారి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైతే అంచికాల ఈ ప్రవచనాన్ని వారు వింటారో వారు తమను తాము పరిశుద్ధపరచుకుంటారని చెప్పాడు. అయితే దుష్టులు దుష్టకార్యములు చేయదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపపోను. ఎవరైతే ప్రవచనం యందు ఆసక్తి లేదో, ఎవరైతే ప్రవచనాన్ని బోధించట్లేదో వారిని ఈ మాటలు ఏమని గుర్తిస్తున్నాయంటే వారు దుష్టులు అని చెప్తున్నాడు. బుద్ధిమంతులు అంటే ఈ ప్రవచనాన్ని బోధించే వాళ్ళు బుద్ధిమంతులు, బోధకులు. నిజమైన బోధకులు అంటే ఈ ప్రవచనాన్ని బోధించేవారు. ఈ ప్రవచనాన్ని బోధించకపోతే వారు దుష్టుల కింద వారు వస్తారు. అందుచేత ఏ దుష్టుడు కూడా ఈ సంగతులను గ్రహింపలేకపోవును. అంటే దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలను ఏ దుష్టుడు కూడా గ్రహించలేకపోను, కానీ బుద్ధిమంతులు మాత్రమే గ్రహిస్తారు అని చెప్తున్నాడు. సో కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చూస్తున్నామంటే ఈ నిత్య సువార్త ప్రకటించబడినప్పుడు దేవుడు ఈ లోకాన్ని 2 భాగాలుగా చేయబోతున్నాడు. విధేయులు అవిధేయులు, నీతిమంతులు అనీతిమంతులు, దుష్టులు అనీతులు, ఈ విధంగా చేయబోతున్నాడు. ఒక వర్తమానం పంపిస్తున్నాడు. ఆ వర్తమానము నిత్య సువార్త. ఆ నిత్య సువార్త దేవుని ప్రజలను ఈ లోకం నుండి వేరు చేస్తుంది. మత్తయి సువార్త 7:24-25. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిన వాడు ఎండును. మన 12:3 బుద్ధిమంతుడని మాట చదివాము. బుద్ధిమంతుడు ఎవడనంటే ఎవరైతే బండ మీద తన ఇల్లు కట్టుకుంటారో. బండ మీద తన ఇల్లు ఎవరు కట్టుకుంటారో తెలుసండి? ప్రవచన జ్ఞానం ద్వారా మనిషి బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. ఈ విధంగా బండ మీద ఇల్లు కట్టుకుంటే ఏం జరుగుతుందో యేసుక్రీస్తు వారు చెప్పారు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఘనమైన ఆహారం ఇది. ఎవరి యొక్క పునాది బండ మీద వేయబడుతుందో, ఈ పునాది మీద వేయబడుతుందో, అదేంటి? ప్రవచనం మీద పునాది వేస్తాడో అతను వాన కురిసినా, వరద వచ్చినా, గాలి విసిరినా, ఏమొచ్చినా కూడా అతను స్థిరంగా ఉంటాడు. అంటే అంత్యకాలంలో జీవించే ప్రజలకు ఆదివారం చట్టం వస్తుంది, దాని తర్వాత శ్రమకాలం వస్తుంది. ఈ శ్రమకాలం వచ్చినప్పుడు ఎవరు నిలబడతారు స్థిరంగా అంటే ఎవరికైతే ప్రవచన జ్ఞానం ఉంటుందో ఆ మనిషి మాత్రమే నిలబడతాడు. ఈ ప్రవచన జ్ఞానం లేకపోతే వాన కురిసిన, వరద వచ్చిన, గాలి విసిరిన, ఇది దేనికి సూచనగా ఉంది తెలుసండి? ఆదివారం చట్టం నాకు సూచనగా ఉంది. సో కనుక ఈ వరద, ఈ గాలి తుఫాను వచ్చినప్పుడు, అనగా ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఎవరికైతే ఈ ప్రవచన జ్ఞానం ఉందో వారు మాత్రమే నిలబడతారు. లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా కూలిపోతారు. అందుకని దానియేలు మన 11:40 నేర్చుకున్నాము. కూలిపోతారని చెప్పాడు. కూలిపోయేది ఎవరు? ఈ ప్రవచన జ్ఞానం లేని వారు కూలిపోతారు. ప్రపంచమంతా కూడా ఇంకా అది సింపుల్ గాస్పెల్, యేసుక్రీస్తు జననం, మరణం, పునరుద్ధానం, వీటి మీదే ఉన్నారు వాళ్ళు. ఇదే వాళ్ళకి సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ
నిత్య సువార్త అంటే ఆయన చెప్పిన మాటలు, ఆయన ప్రవచనము, అది కూడా నిత్య సువార్తలో ఒక భాగమని అంత్యకాలంలో బోధించవలసిందే నిత్య సువార్త. ఈ ప్రవచనం అన్న విషయము చాలా మంది సేవకులు దీన్ని గుర్తించలేకపోతున్నారు. కనుక యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఎవరైతే ఈ ప్రవచన మాటను వింటారో, అర్థం చేసుకుంటారో, వారు బండ మీద కట్టిన ఇల్లు వంటి వారు ఆదివారం చట్టం వచ్చినప్పుడు వారు ఏమి కూడా తొణకరు బెనకరు, వారు స్థిరంగా ఉంటారు. ఆ విధంగా లేకపోతే గనుక వారు కూలిపోతారు. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది, క్రైస్తవ సంఘం కావాల్సింది ప్రవచన జ్ఞానం. మత్తయి సువార్త 7:26-27. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు, ప్రవచనము బోధించినప్పుడు దాన్ని అంగీకరించకుండా తృణీకరించిన వారు, ఆ ఇల్లు ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాడు. ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాడు. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరను, ఈ విధంగా వచ్చినవి ఏం జరిగిందని చెప్పాడు. అతని ఇల్లు దేని మీద కట్టాడు? ఇసుక మీద కట్టాడు కనుక అది కూలిపోయాను. కనుక ప్రవచనము మీద నమ్మి దాన్ని అనుసరించేవాడు తన ఆధ్యాత్మిక జీవితమును బండ మీద కట్టిన వాడితో పోలుగా, ప్రవచన జ్ఞానం లేకుండా సింపుల్ గాస్పెల్తో ఆ బ్రతికేవాడు, పాలు త్రాగేవాడు, అతను ఏదైనా శ్రమకాలం వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆదివారం చట్టం వచ్చినప్పుడు అతను కూలిపోతాడు. కారణం ఇంటి చేత అతను కూలిపోవటానికి ఆయనకి ప్రవచన జ్ఞానము లేదు. తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన బండ మీద ఆయన కట్టలేదు. కనుక ఈ ప్రవచన జ్ఞానము ఉన్నవారు నిలబడతారు, లేనివారు కూలిపోతారు. ఇప్పుడు క్రైస్తవ సంఘమునకు ప్రతి వ్యక్తికి కావాల్సింది ఈ ప్రవచన జ్ఞానము. ఈ ప్రవచన జ్ఞానమే క్రైస్తవ సంఘమునకు అది కొదువుగా ఉంది. ఈరోజు క్రైస్తవ సంఘంలో ఇప్పుడు క్రిస్మస్లని, ఈస్టర్లని ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఏమి చేయవలసిన అవసరం లేదు. మన ఫోకస్ అంతా ఏమిటంటే యేసుక్రీస్తు వారు 2 సార్లు రాకపోతూ ఉన్నారు. ఈ ప్రవచనాల ద్వారా దేవుడు మనకి పరిపూర్ణంగా చేయబోతూ ఉన్నాడు. ఈ ప్రవచనాలు మనం చదువుకోవాలి. యేసుక్రీస్తు వారు 2వ రాకడ కొరకు మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. కనుక మనకి కావాల్సింది ప్రవచన జ్ఞానము, నిత్య సువార్త మనకు కావాలి. కనుక ఎవరైతే దీనిని అంగీకరిస్తారు, మరొకసారి చదువుదాం. దానియేలు 12:13 అంటాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వల్ల నిరంతరము ప్రకాశించెదరు. దీనిలో మనకు కరెక్షన్ చేయాలి. నిరంతరము ప్రకాశించెదరు అన్నాడు. వాస్తవంగా ప్రకాశించేదని మాట లేదండి, నిరంతరము ఉందురు అనే మాట ఉంటుంది అక్కడ. కనుక ఈ బుద్ధిమంతులు నిరంతరము ఉంటారు, అంటే వీరు శాశ్వత కాలం దేవునితో ఉంటారు. ఎవరు వాళ్ళు? బుద్ధిమంతులు, బోధించేవారు. బుద్ధిమంతులు వారు ప్రకాశిస్తారు, బుద్ధిమంతులు వారు బోధిస్తారు, బోధకులు బోధిస్తారు. ఈ విధంగా ప్రవచనాన్ని బోధించేవారు వారు నిరంతరం ఉంటారని చెప్తున్నాడు. సో కనుక దేవుడు మనకి గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు. ఈ ప్రవచన జ్ఞానాన్ని మనం లోకానికి బోధించాలి. ఇదే నిత్య సువార్త. నిత్య సువార్త ఇది కడవరి వర్తమానము. యేసుక్రీస్తు వారు మనకి కడవరి వర్షాన్ని ఇవ్వబోతున్నారు. కడవరి వర్షం అంటే పరిశుద్ధాత్మను ఇవ్వబోతున్నారు. ఏ విధంగా ఆయన శిష్యులకు తొలకరి వర్షం ఇచ్చాడు పెంతెకొస్తు దినమందు, అదేవిధంగా దేవుని ప్రజలకు ఆయన కడవరి వర్షం ఇవ్వబోతున్నాడు. ఈ నిత్య సువార్త మనం అంగీకరించిన వారికి దేవుడు కడవరి వర్షాన్ని అనగా పరిశుద్ధాత్మను ఇస్తాడు. ఈ వర్తమానం ద్వారా దేవుడు మనకి పరిశుద్ధాత్మను వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ నిత్య సువార్తను ప్రకటించడానికి దేవుడు మనుషులను పిలుస్తున్నాడు. ఎవరైతే దీన్ని బోధిస్తారో, ఎవరైతే దీన్ని అంగీకరిస్తారో వారందరూ కూడా నిరంతరము దేవునితో ఉంటారు. దానియేలు 12:3 ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మనల్ని ఈ వాక్యం చేత దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, చివరిగా మీరు రెండోసారి ఈ లోకానికి రాకముందు మా ప్రభు, ఈ లోకమునకు మేము వాక్యాన్ని బోధించాలి, ప్రవచన వాక్యాన్ని. ఇది నిత్య సువార్త మా ప్రభా. దీని ద్వారా మీరు మా జీవితాలను పూర్తిగా మీరు మా పాప జీవితాన్ని కడిగేసి మమ్మలను ఆధ్యాత్మిక మీరు బలపరుస్తారు మా తండ్రి. కనుక మా యొక్క ఆధ్యాత్మిక జీవితము మేము బండ మీద కట్టుకున్న వారుగా ఉండినట్లు మమ్మల్ని దీవించి నడిపించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.